ఎలక్టోరల్ రిఫార్మ్స్లో భాగంగా తీసుకొస్తున్నామని చెప్తున్నాయి. దీన్ని కాంగ్రెస్ ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తుంది? కాంగ్రెస్ ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తుందంటే సంవిధాన్ ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ వేర్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ డ్రాస్ దేర్ పవర్ ఫ్రమ్ ఇట్. ఆ సంవిధానికే ఇది డేంజర్ లాగా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వన్ నేషన్, వన్ లాంగ్వేజ్, వన్ రిలీజియన్, ఇప్పుడు వన్ ఎలక్షన్, వన్ నేషన్ అంటున్నారు. ఈ వన్ కోణంలో మనం డెమోక్రటిక్ వాల్యూస్ అంటే పార్లమెంటరీ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి, అందులో మనము మల్టిపుల్ వాయిసెస్ వినగలుగుతామా? ఇందాక మీరు అంటున్నారు యూనియన్ ఆఫ్ స్టేట్ ఈస్ డిఫరెంట్ దెన్ ఫెడరల్ స్టేట్, రైట్? ఫెడరేషన్ ఆఫ్ ది స్టేట్. యునైటెడ్ స్టేట్స్ కన్నా మనం చాలా భిన్నం. మనం యూనియన్గా ఉన్నాం, బట్ సెంట్రల్ అల్టిమేట్ అథారిటీ ఉంది ప్రజెంట్ ఉన్న సిస్టంలో. కానీ సెంటర్ ఎంతసేపు ఇప్పుడు వన్ నేషన్ వన్ పాలసీ, వన్ ఎలక్షన్ తీసుకొచ్చింది అనుకుందాం. ఓ 5 yearsకి జరగాల్సిన ఎలక్షన్ ఒకటేసారి జరుగుతుంది. ఇది మనకు కొత్త కాదు, ఇంతకుముందు ఉంది. కానీ సిస్టంలో చేంజెస్ టైం వస్తున్న కొద్దీ మార్పు వచ్చింది. ఇప్పుడు అలాంటి టైం ఇంకా రాలేదు నన్ను అడిగితే. అంటే నా అబ్జర్వేషను ఇక్కడ నేషన్ వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు కోవింద్ గారు వాళ్ళ రిపోర్ట్లో ఏమన్నారు, 82% జనాభా దీనికి ఫేవర్ చేస్తున్నారని. హూమ్ డూ దే ఎవరికి కన్సల్ట్ అయ్యారు? ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీగా, ఓబీసీగా, ఆ యూనియన్స్గా, రెస్పెక్టెడ్ ఏమైనా ఓపెన్ ప్లాట్ఫామ్లో పెట్టారా, డిస్కషన్ పెట్టారా అంటే లేదు. కానీ 82% జనాభా అది కోరుకుంటుందంట. ఏ బేసిస్లో? సరే, ఈ రిపోర్ట్ పొలిటికల్గా వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం పెట్టవచ్చు, కానీ దీని పరిణామాలు ఎలా ఉంటాయి తెలుసా? చాలా వర్స్ట్గా ఉంటుంది. ఒక రకంగా బీజేపీ ఎప్పుడైనా, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ పార్టీ వరకు, విశ్వ హిందూ పరిషత్ కూడా ఏమంటుంది అంటే హిందూ రాష్ట్రలాగా మార్చాలి. హిందూ రాష్ట్రంలాగా మార్చాలంటే వీళ్ళకి అడ్డుగా ఉన్న ఏది గోడ? సంవిధాన్ని బేస్ చేసుకొని వీరు పరిపాలన అందించాలి. అలాంటి సంవిధాన్ని వీళ్ళు బ్రేక్ చేయాలంటే ఇదే రావాల్సింది, వన్ నేషన్, వన్ రిలీజన్, వన్ లాంగ్వేజ్. ఇక్కడ మీరు కొన్ని గ్రహించాలండి. కాంగ్రెస్ ఎందుకు అపోజ్ చేస్తుందంటే డెమోక్రటిక్ స్పిరిట్లో లెట్స్ సే 5 yearsకి ఒకసారి ఎలక్షన్ జరిగినప్పుడు అన్ఫార్చునేట్లీ 1-2 yearsలో గవర్నమెంట్ పడిపోయింది అనుకుందాం. అంటే 3 years, నెక్స్ట్ 3 years గవర్నర్ ఆఫీస్ రూల్ చేస్తుందా? అంటే పీపుల్స్ మ్యాండేట్ చేసిన గవర్నమెంట్ సీఎం ఆఫీస్ కన్నా గవర్నర్ ఆఫీస్ చాలా పవర్ఫుల్గా అయిపోతుంది. సెకండ్ రౌండ్ లో మాట్లాడుకుందాం ఇంప్లికేషన్స్ ఏంటి అనేది. ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తున్నది ఏంటి అంటే ఫెడరల్ స్ట్రక్చర్ కి, కాన్స్టిట్యూషన్ కి ఇది విఘాతం కలిగిస్తుంది. అబ్సల్యూట్లీ. ఎందుకు అంటే ఫెడరల్ స్ట్రక్చర్లో వాయిసెస్ ఆఫ్ ది స్టేట్ సపోజ్ టు బి రెస్పెక్టెడ్. వన్ ఎలక్షన్, వన్ నేషన్ అయింది అనుకోండి, ఆ ఇంట్రెస్ట్ తెలుగు, తమిళ్, ఇక్కడ డైవర్సిటీకి అగెనెస్ట్. ఈ డైవర్సిటీలో భిన్నంగా ఆలోచించేటోళ్ళు ఉంటారు. వాళ్ళ ఐడియాస్ని మనం యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళకి కావాల్సినట్టు పరిపాలన అందియాలి. అలాంటప్పుడు సెంటర్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్లో వాళ్ళకి మీరు చేసిన ఆర్గ్యుమెంట్లో భాగంగానే పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు మోదీ గారు ఇచ్చిన స్పీచ్లో మోదీ గారు ఏం చెప్పారు అంటే, ఆయన తీసుకున్న ఎగ్జాంపుల్ కూడా ఇదే. తెలుగు రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ని మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మొదటి నుంచి అది జనరల్ ఎలక్షన్స్లో భాగంగానే ఆ స్టేట్కి ఎన్నికలు జరుగుతూ వచ్చినాయి. అయినప్పటికీ గత 2 సార్లు 3 సార్లుగా తీసుకున్నప్పుడు జాతీయ పార్టీ ఏది అక్కడ గెలవలేదు. ప్రాంతీయ పార్టీలే, అటు టీడీపీ అవ్వచ్చు, లేదు వైసీపీ అవ్వచ్చు, ఈ 2 పార్టీలే గెలుస్తూ వస్తున్నాయి. మరి ఫెడరల్ స్ట్రక్చర్ స్ఫూర్తి అక్కడ దెబ్బతినలేదు కదా. మరి భారతదేశ వ్యాప్తంగా ఫెడరల్ స్ట్రక్చర్ స్ఫూర్తి దెబ్బతింటదని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని మోదీ గారు ప్రశ్నిస్తారు. మోదీ గారి ఆలోచన ఏంటంటే ఇంతకుముందు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది అని, జరగదు అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అది అలాగే యథావిధిగా రన్ అవుతుంది అంటున్నారు. కానీ వాస్తవానికి వన్ ఎలక్షన్, వన్ నేషన్ వచ్చినప్పుడు ఎట్లుంటుంది తెలుసా అండి? సెంట్రల్ బికమ్ ఏ మోర్ పవర్ఫుల్. వాళ్ళ ఆలోచనలు స్టేట్స్ మీద రబ్ చేస్తారు. అక్కడ టీడీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఏ పార్టీ రూలింగ్ ఉన్నా సరే, అటు సైడ్ డిఎంకే ఉన్నా సరే తమిళనాడులో, వాళ్ళు సెంట్రల్లో పవర్ఫుల్ అయ్యేసరికి వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ ఐడియాని బేస్ చేసుకునే రన్ అవ్వాలి స్టేట్ అన్న కోణంలో పనిచేస్తారు. అది నెక్స్ట్ లెవెల్. అది ఇప్పుడు పార్లమెంట్లో కానీ దేశానికి మబ్బి పెట్టడానికి మోడీ గారు సార్లు చెప్పారండి. సాల్ మే 2 crore నౌకరియా అన్నారు, వచ్చే దిన్ అన్నారు, ఫార్మర్ ఇన్కమ్ డబల్ అన్నారు. ఇప్పుడు కూడా ఫార్మర్ సిగ్రూల్లో కూర్చున్నారు, ప్రొటెస్ట్ అవుతుంది. అయితే చెప్పేది ఏంటంటే బీజేపీ ఎట్టకేలకి పవర్ జిక్కించుకోవడానికి, అధికారంలో ఉండడానికి, ఆ సంవిధాన్ని మార్చడానికి, హిందూ రాష్ట్రంగా మార్చడానికి, హిందీ సుప్రీం లాంగ్వేజ్ చేయడానికి,
హిందుత్వ మాట ముందుకు తీసుకెళ్ళడానికే ఇవన్నీ చెప్తున్నారు. ఇక్కడ మైనారిటీస్ ఉన్నాయి, డైవర్సిటీకి యూనో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ బీజేపీ ఆలోచన అనేది అగైనెస్ట్ అండి. అది సంవిధాన్ వాళ్ళకి హడీల్గా ఉంది, దానికి మార్చడానికే ఇవన్నీ గిమ్మిక్లు. కానీ ఇదైతే స్ట్రెస్ ఉంటుంది. మీరు అన్నట్టు ఇంతకుముందు ఉన్నాం, మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్లో ఉన్నాం. కానీ మారుతున్న కాలంతో పాటు ఎలక్షన్స్ మారాయి, డిఫరెంట్ ఐడియాస్ వచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో భాజపా ఉండొచ్చు, డిఎంకే ఉండొచ్చు, ఆర్జేడీ ఉండొచ్చు. బట్ ది రెస్పెక్టెడ్ వాళ్ళ స్పిరిటెడ్ వాళ్ళ ప్రజానికానికి తగ్గట్టు గవర్నమెంట్లు ఏర్పడ్డాయి. వన్ ఎలక్షన్ వన్ నేషన్లో డెఫినెట్గా అలా జరగదండి. సర్టెన్ సెంట్రల్ ఐడియానే రబ్ చేయబోతున్నారు.